హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. పిల్లలు ఇష్టపడి అప్పటికప్పటికి రెడీ చేసే ఎగ్ కర్రీ అండి. ఈజీ వేలో ఒక 5 మినిట్స్లో ఎగ్ కర్రీ అయిపోతుంది. చాలా ఇష్టపడి తింటారు. ఓకే, చూడండి. ముందు స్టవ్ ఆన్ చేసేసి ఒక గిన్నె పెట్టుకోండి పొయ్యి మీద. నెక్స్ట్ గిన్నె పెట్టుకున్నాక ఒక పావు నూనె పోయాలండి. ఓకే, యాజ్ ఫర్ రిక్వైర్మెంట్ అండి. ఇట్స్ ఎనఫ్ ఒక పావు నూనె. నెక్స్ట్ కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఆయిల్ కొంచెం హీట్ అయ్యే వరకు అండి. ఆయిల్ హీట్ అయ్యే వరకు. ఓకే, ఆయిల్ హీట్ అయ్యే వరకు. నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు మీడియం ఫ్లేమ్లో పెడుతూ, కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ పెడుతూ అడ్జస్ట్ చేయాలండి. లో టు మీడియం ఫ్లేమ్, ఆనియన్స్ మగ్గే వరకే. ఆనియన్స్ తొందరగా మగ్గాలి అంటే ఒక చిటికా అండి. ఏంటంటే కొంచెం సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసేటప్పుడు తొందరగా మగ్గిపోతాయి. ఓకే, చూడండి, కొంచెం సాల్ట్ వేయాలి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఆనియన్స్. ఓకే, కొంచెం కలర్ చేంజ్ అయ్యాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, కొంచెం కలర్ చేంజ్ అయ్యాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేయాలండి. అల్లం పేస్ట్ ఆల్రెడీ గ్రైండ్ చేసి ఉన్న పేస్టేనండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ కొంచెం పచ్చివాసన పోయే వరకు దాన్ని కూడా ఫ్రై చేయాలండి. నెక్స్ట్ లైట్గా కొంచెం కొంచెం పసుపు వేయాలండి, టర్మరిక్. ఓకే, లైట్. ఓకే అండి, పసుపు వేయడంతో కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి. అలాగే నీడ్ ఫర్ చిల్లీ పౌడర్ అండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేయాలండి. నెక్స్ట్ లేదనుకుంటే కొంచెం తగ్గించుకొని, చప్పగా ఇష్టపడితే కొంచెం తగ్గించుకొని. ఓకే, నీడ్ ఫర్ రిక్వైర్మెంట్స్. ఓకే, నెక్స్ట్ ఓకే అండి, ఇప్పుడు ఎగ్గును మనము దాన్ని కొట్టేసి వేయాలండి డైరెక్ట్గా. ఏదైనా ఒక స్టిక్ లాగా, ఒక సీజర్ లేకుండా ఏదైనా ఒకటి ఇట్లా మంచిగా మిడిల్లో ఒకసారి కొట్టామంటే అది మంచిగా మీడియంగా వలిగిపోతుందండి. ఇప్పుడు దాన్ని కొంచెం సేపు అలా ఉంచేసి అప్పుడు కలుపుతూ ఒక ప్లేట్ వేయాలండి. దాని మీద ప్లేట్. చూడండి, ఒక 5 మినిట్స్ ప్లేట్ వేయాలండి. ప్లేట్ వేసాక నెక్స్ట్
ఇప్పుడు ఒకసారి ప్లేట్ ఓపెన్ చేయండి. జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే కొంచెం కాలుతుందండి. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే కొంచెం మిక్స్ చేయాలి. మనకి ఎగ్ అలాగే కావాలి అనుకుంటేనేమో అంతగా టేస్ట్ అనిపించదండి. ఇప్పుడు ఆనియన్స్లో మిక్స్ చేయాలి. అప్పుడు మనకి అది ఎగ్ అనేది స్మెల్ రాదండి, బాగా వస్తుంది. ఇట్లా వెంటనే మనం కదిపామనుకోండి స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఎంత బాగా నీట్గా దాంట్లో మిల్ట్ అయిపోతుందో. ఓకే, ఇప్పుడు ఎగ్ ఆనియన్స్ వేరు వేరు ఉండవండి, రెండు కలిపాము కాబట్టి ఎగ్ ఆనియన్స్ మిక్స్ అయిపోతాయి. అప్పుడు ఇష్టపడి తింటారండి పిల్లలు. ఇప్పుడు కొంచెం దీని మీద ఏం చేయాలంటే మసాలా వేయాలండి, ధనియాల పౌడర్. మసాలా మీన్స్ నేను ఇది ఇప్పుడు ఇంట్లోనే రెడీగా తీసుకొని పెట్టుకుంటానండి మసాలా. ఓకే, ఒకసారి మళ్ళీ కలపాలండి నీట్గా. ఓకే, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలండి, కొత్తిమీర. కొంచెం కొత్తిమీర వేయాలండి. కొత్తిమీర ఫ్లేవర్ తోటి చాలా సూపర్ కనిపిస్తుంది. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. ఓకే అండి, 5 మినిట్స్లోనే అన్నీ రెడీగా ఇంట్లోనే వాటితో చేసుకుంటే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. పిల్లలు ఎప్పుడన్నా అన్నం తినని వాళ్ళు మారాన్ చేశారనుకోండి, ఇలా ఈజీ వేలో 5 మినిట్స్లో ఎగ్ కర్రీ, టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఎలా వచ్చిందో షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, లైక్ అవర్ ఛానల్, ఆల్సో సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకేనండి. తాటి వెంకటేశ్వర్లు 5382 షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే, సూపర్ టేస్ట్ ఉందండి. మా హస్బెండ్ చెప్పేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ.